నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరాటే కళ్యాణిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు. ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కరాటే కళ్యాణిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రూప్ మహిళలు బంజారా హిల్స్ ఏసీపీ వెంకటరెడ్డికి ఫిర్యాదు కాపీని అందజేశారు. ఎన్బీటీ నగర్ మార్కెట్ లో గ్రూప్ మహిళలు అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచిన కరాటే కళ్యాణిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. One minute. एक मिनट सर, एक मिनट. ओके सर. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు వెల్లడి. అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా నుండి పటేల్ నగర్ వరకు ఓటు బచావు ర్యాలీ నిర్వహణ. హనుమంతరావు పాయింట్స్. కేంద్రంలో నరేంద్ర మోదీ 3 సార్లు ప్రధాని కాగా మరోమారు ప్రధాని కావాలని ఆకాంక్ష. దొంగ ఓట్లతో పీఎం కావడం సరికాదు. ప్రజల మధ్యన వెళ్లి ఓటు వేసుకోవడం గొప్పతనమన్నారు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. గతంలో 2 సార్లు పోయి 3వసారి నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత ఆయనకి ఇక ఆలోచనలో మార్పు వచ్చింది. అరే 4వసారి కూడా గెలవాలంటే ఇవాళ మొదలేమో ఈ భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే ఆఖరుకు రాహుల్ గాంధీ గారు ఒక 25 పార్లమెంట్ వస్తే ఆయన ప్రధానమంత్రి అవుతుండే. కాలేడు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళా రాహుల్ గాంధీ గారు ఆలోచన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన అన్నాడు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే. జితినా హిస్సేదారి యుద్ధి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అన్నాడు. అది తెలుసుకున్నాక నరేంద్ర మోడీకి అమిత్ షాకు ఒక ఆలోచన వచ్చింది. ఎట్టి పరిస్థితులలో 4వసారి గెలవాలంటే ప్రజలు ఓట్లు వేసేటట్టు లేరు, దొంగ ఓట్లు వేయాలి. ఇమ్రాన్ ఖాన్ అనే ఉంటే ఆడ వెళ్తే నరసింహరావు పేరు పెట్టేస్తున్నారు. చాలా మంది ఉంటే ఏది సాధారణంగానే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరు కావాలని అడ్డుపడుతుంటారు. ముసి విషయంలోనూ ఇదే జరుగుతుంది. భావితరాల కోసం ప్రక్షాళన చేసి తిరుగుతాం, వెనక్కి తగ్గేదే లేదు. నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్ గా నిలుపుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ రీజనల్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బంజారా హిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్లో పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టువర్డ్స్ బయోఫిలిప్ అర్బనిజం అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీపీఐ ప్రెసిడెంట్ ఎన్కే పటేల్, సెక్రటరీ జనరల్ కుల్ శ్రేష్ఠ, కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, ఐటీపీఐ తెలంగాణ రీజనల్ చాప్టర్ చైర్మన్ ఎస్ దేవేందర్ రెడ్డి, కార్యదర్శి కె మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. మట్టి వినాయకుల వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వాటిని వినియోగించి నిమజ్జనం చేద్దామని పెద్ద ఎత్తున శ్రీ షిరిడి సాయి గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ శిల్ప అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ట్రస్ట్ చైర్మన్ శిల్ప ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నిరంతరాయంగా కొనసాగిస్తామని అన్నారు. నాకు అవకాశం ఇచ్చినటువంటి శిల్ప మేడం గారికి నా ధన్యవాదాలు. దాదాపు అందరూ మనకు మట్టి వినాయకులు పెట్టండి, ప్రకృతి ఫ్లోరైడ్ రహిత మంచినీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు వాళ్ళు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. అందరూ ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే ఊరికి
స్కూల్లో ప్రేయర్లో ఆ పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికేట్ పిల్లలకి ఇచ్చి అప్రిషియేట్ చేయండి. పూజించమని, మట్టి వినాయకుడిని పూజించమని, పర్యావరణాన్ని కాపాడుతానని నేను మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై గణేశ, జై గణేశ. జై జై. తెలంగాణలో కులవృత్తి దోపిడీ చేస్తున్న పాల్పడుతున్న మార్వాడీలు ఖబర్దార్ అంటూ ఎల్బీ నగర్ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ చేతి వృత్తుల సంఘాల ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్ నుండి ఎల్బీ నగర్ లోని మార్వాడీలు గుజరాతీలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ తీశారు. మార్వాడీలు గుజరాతీలు మా వృత్తులపై దాడి చేసి మమ్మల్ని బతకకుండా చేస్తున్నారన్నారు. లేదంటే రాబోయే కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఉత్పత్తి కులాలకు మూల వారసులైనటువంటి విశ్వకర్మలు ఈ జాతి సృష్టికి మేలు కోరిన వారైనారు. తమ సమాజ నిర్మాణం కోసం విశ్వకర్మలు ఈ సమాజ శ్రేయస్సు కోసమే పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడ అన్యాయం చేసిన వాళ్ళు కాదు. ఈ సమాజాన్ని అనగదొక్కాలనే కొన్ని వర్గాలు కొన్ని కుట్రలను ఈనాడు నశింపజేయాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా కాదు, కులస్తుల వ్యతిరేకంగా కాదు, మార్వాడి గోబ్యాక్ కాదు, గుజరాతీ గోబ్యాక్ కాదు, వాళ్ళు చేసిన విధ్వంస గ్రామ సంఘం వైస్ ప్రెసిడెంట్ ని ఈ రోజు ఈ భిక్షాటన కార్యక్రమం మేము ఎందుకు తీసుకున్నామంటే, మేము అనాదిగా మేము మనిషి అవసరాల కోసం జన్మించిన వాళ్ళం మీ పైన భూమి పైన. ఈరోజు మీకు కానీ ప్రతి మానవునికి ఒక వ్యవసాయం చేయాలంటే వాళ్ళకు పనిముట్లు చేసే కుటుంబంలో జన్మించి మీ ఇంటికి కావాలంటే ఇంటి వస్తువులు తయారు చేసి, మీ భోజన వస్తువులు కంచరు ప్లేట్లు అన్ని తయారు చేసి, ఇలా మీరంతా ఆడ మగ ఒకటికి కావాలంటే పుస్తకాలు కూడా మేము చేసి, ఆ తర్వాత దైవం కావాలంటే శిలాశిల్పాలు చేసి మేము ఇవన్నీ చేసిన వాళ్ళు వెనుకబడిపోయినాం. ఈ మార్వాడి గుజరాతీలు మా ఫీల్డ్లో ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని రీల్స్ చేసి వీళ్ళు లంగలు దొంగలు, వీళ్ళు తాగుబోతులు, విశ్వకర్మలకు పనులు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు సరైన టైంకు పనులు ఇవ్వరు. మేము మాకు దానికి వస్తే మీ ఇంట్లో దుమ్ము ఉండదు, ధూళి ఉండదు, 21 రోజులలో మీ పని చేస్తామని మా పొట్టపై ఈ రోజు వాళ్ళు కొడుతున్నందుకే ఈ భిక్షాటన కార్యక్రమం. కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ 1వ వార్డులో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మురికి కాల్వ సమస్యలతో సతమతం అవుతున్న కాలనీ వాసులు ఇటు సమస్యను కాలనీ ప్రజలు బీజేపీ నాయకులు రామ్ భూపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా 1వ వార్డు కాలనీ వారి కోసం ఏ సహాయం చేయడానికి అయినా తన సిద్ధంగా ఉన్నానని ఇంతకు ముందు కల్వకుర్తి చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్ సమక్షంలో విద్యానగర్ ప్రధాన కాలనీ సమస్య కోసం సుమారు 50 నుండి 60 లక్షలు ఉన్న విలువైన స్థలాన్ని ఇస్తానని మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారం ఎప్పుడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఇటీవల కురిసిన వర్షానికి కాలనీలలో వరద నీరు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఏ విధంగా ఉన్నారంటే, ఆ కలెక్టర్ గారు రెస్పాండ్ అయినందుకు ఆ రోజు మార్నింగ్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయడము, వర్క్ చేయడం జరిగింది. ఆయన కూడా తాత్కాలికంగానే చేస్తుండు. ఆయన ఆ కాంగ్రెస్ లీడర్ల పక్షాన చేరి వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని పోలీసు అతనులకు వాళ్ళు చేసిన విధంగా అంటే నిష్పక్షపాతంగా చేయడం లేదు. ఆయన వస్తుండు పోతుండు. అది ఏంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అసలు ఫైల్ ఉంది. దాన్ని బట్టి బఫర్ జోన్ ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది. ఏదో 2 గుణలు లేచిపోతే అది పర్మనెంట్ కాదు. 25 నుంచి 30 ఏళ్ళ తర్వాత కూడా మనకు ఇబ్బంది ఉండదు. రేపు పొద్దున అపార్ట్మెంట్లు అవుతాయి. ఇప్పుడు మామూలు ఇల్లు ఉన్నాయి, రేపు పొద్దున పెద్ద అపార్ట్మెంట్లు అవుతాయి. ఈ గుణాలు సరిపోతాయా? అది పోలీసు వాళ్ళకు అంటే అవగాహన ఉండదు. ఈ కమిషనర్ గారికి తెలియదా, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియదా? వారి కాళేశ్వరం గిట ఆయన కట్టినట్టు వీళ్ళు ఏదో చిన్న గుణం లేచిపోతే రేపు పొద్దున కాలనీవాసులు 1వ నెంబర్ వార్డు 1వ వార్డు కాలనీవాసులు నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ విన్నపం ఏంటంటే, సార్ మీ యొక్క ల్యాండ్ అక్కడ ఉంది, దాంట్లో మేము కాలువ తీసుకుంటాము, దాదాపు 20 ఫీట్ల కాలువ తీసుకుంటామని నా దగ్గరికి వచ్చారు. దానికి నేను సమ్మతించి ఈరోజు వాళ్ళు సందర్శించడం జరిగింది, వాళ్ళ కాలనీకి సందర్శించడం జరిగింది. అయితే దానికి కొందరు లోకల్ రాజకీయ నాయకులు 1 మ్యాన్ షోస్ చూపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే మేము రాత్రే 4 ఫీట్ల గున్నలు వేస్తాము, 3 ఫీట్ల గున్నలు వేస్తాము, 5 ఫీట్ల గున్నలు వేస్తాము అనేది ఉంది. అంటే నేనేం చెప్పాను వీళ్ళకు, సరే మీరు ఏం వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేను వేళలా మీకు మీ కాలనీకి నేను తోడ్పాటు అందించడానికి నా శాయశక్తుల నాది విలువైన పొలం అయినా కానీ మీరు ఎంత వాడుకుంటే అంత వాడుకోండి. మీకు 20 ఫీట్లు వేసుకుంటారా, 10 ఫీట్లు వేసుకుంటారా, రహదారి పెట్టుకుంటారా అనేది నాకు 1 డే బిఫోర్ చెప్పండి. చెప్పి మా సమక్షంలో అవతల వాళ్ళని కూడా ఓకే చేస్తే నేను వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా నేను ఇవ్వడానికి సిద్ధం. దానికి ఇబ్బంది ఏం లేదు. నా దాదాపు 40 నుంచి 60 లక్షల విలువైన ప్లాట్ ఇవ్వడానికి కూడా నేను ఈ కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది.
ఎందుకొరకంటే గత 20 సంవత్సరాలకు వెళ్ళి ఈ కాలనీని పట్టించుకున్న నాదుడే లేడు. ఇక్కడ గెలిచిన టీఆర్ఎస్ లీడర్ ఒక అతను బాలు అని ఏం పేరు అతను బాలు అని అతను ఉన్నాడంట. అది టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిండు. అతను స్వలాభం కొరకు వీళ్ళని గాలికి వదిలేసి లోకల్ రాజకీయాలు చేసుకుంటా తిరుగుతున్నాడు. ఇంకో మొన్న పెద్ద వర్షానికి ఎంత పెద్ద వర్షం అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే ఈ వీడియోలు చూస్తే పాములు తేళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి వస్తున్నాయి. ఒక అబ్బాయికి కూడా రోజు గంగాధర్ నేను ఈ కాలనీలో ఉంటా. ఇక 1వ వార్డు ఇది, కల్వకుర్తికి నియరెస్ట్ ప్లేస్ ఇది. దీనికి ఎన్నో సంవత్సరాల సంది మున్పుకు గురవుతుంది. కాల్వకు అడ్డంగా నీళ్ళు పోకుండా వాళ్ళు ఒక ముస్లిం వాళ్ళు మన్ను వేసింది కాబట్టి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఏ రాజకీయ నాయకుడు అయినా వస్తున్నాడు ఇక్కడ ఏదో టైంపాస్గా మాట్లాడడం, చూడడం, వెళ్ళిపోవడం, ఏదో ఆ టైంలో ఆ కాలువ తీపియడం అట్లా జరుగుతుంది. శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. కాబట్టి కల్వకుర్తి ప్రజలు ఆలోచించాలి, లీడర్స్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఏదో కేవలం ఏదో మేము వచ్చి పోతున్నాం అంటే కాదు, వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన గట్టి నిర్ణయం తీసుకొని పనిచేసే విధంగా ఉండాలి. అసలు ఎమ్మెల్యే నా పేరు జగన్. ఇక్కడ బచ్పన్ కల్వకుర్తి ఏరియాలో ఇల్లు కట్టుకున్నా. 1వ వార్డు మాది. మొన్న వర్షాలకు వచ్చి ఎంత ముఖాల లోతు నీళ్ళు వచ్చినాయి. మస్తు చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ బచ్పన్ స్కూల్ అంటే కొంచెం ఫేమస్ కల్వకుర్తి లోకల్లో. చిన్నపిల్లలు ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటారు. వాళ్ళ పిల్లలను తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న చిన్న పిల్లలు కింద పడ్డారు. వాళ్ళ దుస్థితి చాలా ఘోరంగా ఉన్నది. మోరి కాలువలు లేవు, నీళ్ళు ఒక్కొక్కరికి మొఖాల లోతు, వాన పడితే మొఖాల లోతు అవుతుంది. మొన్న వచ్చిర్రు, చైర్మన్ సార్ వచ్చిర్రు, అందరు వచ్చిర్రు, చూసిరు, గుంత తీసిపోయారు. మళ్ళీ యథావిధిగా రాజకీయ విధంగా ఆయన కొనుగోలు చేసిరో ఏం చేసిరో మళ్ళీ పట్టించుకుంటలేరు దాని విషయం వల్ల. దీని మీరు ఇంతకైనా మమ్మల్ని ఇది పరిష్కారం చేసి మాకు రోడ్లు డ్రైనేజ్ విధంగా కాలువ తీసి పరిష్కారం చేయాలని మేము చాలా ఈ కాలనీ వాళ్ళను చాలా అది చేస్తున్నాం. దీనికి ఎంతవరకైనా ప్రయత్నం చేస్తాము. ఆన్ చీడికి కాప్రా సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ గోకుల్ నగర్ కాలనీలోని ఫ్లాట్ నెంబర్ 300 గురించి నడుస్తున్న వివాదంపై శనివారం బీజేపీ నాయకుడు రవీందర్ సాగర్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధిపై ఎలాంటి ఆరోపణలు లేదని, అయినా కూడా ప్రజా ప్రతినిధి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నాపై లేనిపోని ఆరోపణలు చేశారని అన్నారు. నేను ఎక్కడైనా నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాలకు పాల్పడితే నాపై ఎలాంటి చర్యలకైనా సిద్ధమని చెప్పారు. ఒకవేళ న్యాయ పత్రాలు తప్పుడు ఉంటే మీరు రండి, పత్రాలను చూసుకొని ఎవరిది నిజమైన పత్రాలు ఉన్నాయో చూసి నాదైతే నాది, మీ పత్రాలు సరైతే మీరు తీసుకోండి అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఇద్దరి పత్రాలను పరిశీలించి ఎవరిది తప్పైతే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాబానగర్, ఒక ఆయన నాచారం, ఒక ఆయన ఎల్లారెడ్డిగూడ, ఒక ఆయన గోకుల్ నగర్, ఇంకో ఆయన కూడా గోకుల్ నగర్. రాజు అంటే ఆయన్నే పడకల రాజు లేదు, మళ్ళీ బండరాజు ఉంటుండే వీళ్ళంతా కలిసి ఎక్కడెక్కడో మనిషికొక్కడిని తీసుకొచ్చి ఇవన్నీ ఈ డూప్లికేట్ తయారు చేసి వాళ్ళకే అమ్మి వాళ్ళు డబ్బులు ఎన్ని వెడలా వీళ్ళే డూప్లికేట్ అని మళ్ళీ చేసి ఏదో ఖైదీ సినిమాలో ఏదో సినిమాలు ఉంటుంది చూడండి, రావు గోపాల్ రావే చంపేసి మీ నిరికిచ్చేసి మభ్య పెట్టి లాస్ట్కు ఏదో మార్చేసి చేసిన తతంగా ఉంది ఈ మల్కాయ. ఈ రాజు పాత సినిమాలు అప్పట్లో బాగా చూసి చిరంజీవి నేర్చుకొని రావు గోపాల్ రావు స్టైల్లో మాయ చేస్తుంది. అయితే ఇప్పుడు మాకు సార్కు వచ్చిన ఇప్పుడు డౌట్ ఏంటంటే వాళ్ళు నన్ను 7వ నెల 7వ తారీఖు నాచారం పిఎస్ నుంచి వెంకటేశ్వర సార్ వచ్చి నన్ను తీసుకుపోయాడు. నా సైట్ కాడ నుంచి తీసుకుపోయిన 15 నిమిషాలకే దేవేందర్ రెడ్డి గారు కార్పొరేటర్ వచ్చి నా సైట్ కార్డ్కి వచ్చి మా సూపర్వైజర్కి వెళ్ళాలి. సూపర్వైజర్ మురళికి ఆయన విజిటింగ్ కార్డ్ని కార్డు చూపెట్టారు. సార్ కార్డు చూపెట్టు, కార్ నెంబర్ కూడా చూపెట్టు. నేను అక్కడ వెంకటేశ్వర సార్ అక్కడ నేను నాచారం పిఎస్కి పట్టుకపోతుండు. ఆయన వెనక నుంచి వచ్చి మా సూపర్వైజర్కి ఇచ్చి మీ సార్ని వచ్చి కలవమను, ఇది ఇల్లీగల్గా కడుతున్నాడు, మీ సార్ని వచ్చి కలవమనని మా సూపర్వైజర్ సైడ్లో ఉంటే ఆయన కార్డు చూపెట్టు. నేను తీసుకు వితిన్ 15 మినిట్స్లో ఇప్పటికే కార్ వచ్చి నేను నాచారం మల్లాపూర్ కార్పొరేటరు నా పేరు దేవేందర్ రెడ్డి, మీ సార్ని కలుగుమాను అని నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు. దేని గురించి కలగమన్నాడు? అది నేను అడగలేదు, నాకే ఇచ్చాడు. అదో సైడ్ నా పేరు మురళి. ఏమన్నాడు కార్పొరేటర్? సార్ మీ సార్ని కలుగుమాను నన్ను వచ్చి అన్నాను.
యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం గ్రామాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం రోజు యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయా అని ఆయిల్ బాల్స్ పై గ్రామస్తులకి అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిపై కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. పేదవారు ఎవరైనా కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే గ్రామంలో ఉన్న మరొక అర్హులైన వారికి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పేదల్లో పేదకు రావాలి కదా 32 బేస్మెంట్ అయితే 31 బేస్మెంట్ రాలేదు పేమెంట్ కూడా డెంటల్ పేమెంట్ గ్రూప్ లెవెల్ దాకా రాలేదు అయిపోవాలని చెప్పి వెంటనే ఆల్ హెల్త్ క్యాంప్స్ అయిపోవాలి. శానిటేషన్ అయిపోయింది. ఫాగింగ్ అయిందా? పొగ ఊరోళ్ళు అడుగుతామని అయిందా? సాయంత్రం కొడుతురా పొగ వెళ్తుందా? దోమల పొగ బాగా వెళ్ళిపోయి మరి క్యాన్సిల్ చేద్దామా లేకపోతే వద్దా? కర్రే భాగ్యలక్ష్మి, గుడపల్లి మౌనిక, మరి బిస్మిల్లా బాబా, బిస్మిల్లా బి, ఎల్లమ్మ ఇది కట్టుకోవట్లేదు నలుగురు ఒక లెటర్ ఇచ్చాడు. సరే భాగ్యలక్ష్మి అంటే క్యాన్సిల్ అంటే హెల్త్ క్యాంప్ అయిందా? హెల్త్ క్యాంప్ ఈరోజు హెల్త్ క్యాంప్ జ్వరాలు ఉన్నాయా? ఊళ్ళలో జ్వరాలు ఉన్నాయా? అన్నా మీరు ప్రైవేట్ డాక్టర్ లాగా ఉంటాడు. మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎం మాస్టర్ సిటీ సర్వే చేసి జ్వరం సర్వే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నక్కరామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, భారీ వర్షాల కారణంగా 2 పిల్లలు కొట్టుకుపోయి చెట్టును పట్టుకుని ఆగిపోయారని కాలనీ వాసులు వాపోయారు. నారాయణపేట జిల్లా హైదరాబాద్ నక్కరామయ్య కాలనీలో ఎగువ భాగాల నుండి వచ్చే నీరు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన నక్కరామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని తమను ఆదుకోవాలని కోరుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డిని కోరారు. వాగు ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, సల్లా వెంకటేష్, వై సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, జేకే అనిల్, ఎం సంతోష్, కరాటే అశోక్, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. నా పేరు లింగప్ప, నక్కరామయ్య కాలనీది. దీని ప్రాబ్లం ఏమంటే వర్షం వచ్చినప్పుడల్లా మనిషి ఎత్తు నీళ్ళిపోతుంటాయి. కానీ ఇప్పటివరకు పెద్ద పెద్ద అధికారులకు కూడా సమాచారం ఇచ్చిండ్రు. కానీ ఇప్పటివరకు ఎవరు వచ్చి ఇక్కడ ఈ బ్రిడ్జ్ విషయం ఎవరు తెలపడం లేదు. పిల్లలు మొన్న వర్షంకి 2 కొట్టుకుపోయి ఆడ చెట్టుకు చిక్కబడి మళ్ళీ బయటకు వచ్చారు. ఈ బ్రిడ్జ్ సమస్య తొందరగా మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. ఇది నారాయణ నక్కరామయ్య కాలిను మొన్న వానకు 2 పిల్లలు కొట్టుకుపోయినరు. దానికో మాకు ప్రాబ్లం చాలా అయింది. ఇక్కడ పొలాలు ఉన్నాయి, దాటానికే తిప్పాలు ఉన్నది. రోడ్డు కావాలా సారు? మనిషి తొలిళ్ళు పోతాయి. మా పరిస్థితి చాలా ఇది ఉండదు. ఎవరు పట్టించుకున్నారు? మల్కాజ్గిరిలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం అధికారుల ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులు, ఆర్గనైజర్లు, స్థానిక నాయకులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్కర్స్, శానిటేషన్ విభాగాల ప్రజలు సహకారంతో 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ పండుగ సజావుగా జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో మల్కాజ్గిరి గణపతి నవరాత్రులు శోభయామానంగా, ఘనంగా, విజయవంతంగా జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు మనము ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసిన స్టేజ్ పైన ఉన్న నా తోటి వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన హెడ్స్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మీరంతా కలిసి
వన్ మల్కాగిరి వన్ స్టేజ్ అనేది మంచి నినాదం ఇది. మీ అందరికీ దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మనమంతా ఒకటే, అన్ని పార్టీలు కలిపి చేసుకుంటున్నాం. పార్టీలు కాకుండా కూడా అన్ని మతాల వారు కూడా వస్తున్నారు మనకు. కాబట్టి వాళ్ళంతా కలిసి చేసుకునేదానికి విధమైన స్టేజెస్ వేసుకొని డిఫరెన్సెస్ ఉండకుండా మీరంతా మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మనకు పండుగలు ప్రతి సంవత్సరం మనకు ఉగాది నుంచి స్టార్ట్ అయితే మనకు ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్, తర్వాత ఇంకా మనకు మొహరం వస్తుంది, తర్వాత బోనాలు, తర్వాత వినాయక చవితి, తర్వాత దసరా, దీపావళి ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. మీరంతా చాలా సపోర్ట్ చేశారు. మీరంతా ఆల్ పార్టీస్ వాళ్ళంతా సపోర్ట్ చేశారు మాకు. కాబట్టి అదేవిధంగా ఈ గణేష్ ఉత్సవాలను కూడా మనం ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడానికి మీరంతా సహకారం అందిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా మీకంతా ఇప్పుడు ఒక విషయంలో అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా చాలా పెద్ద ఎత్తుననే సమీక్ష జరిగింది, ఏం చేయాలి రాబోయే కాలంలో అని. అంటే మనం చేసుకోబోయే ఉత్సవంలో ఏ ఏ విషయాన్ని మనం శ్రద్ధతో చేసుకోవాలి అనేది చాలా మంది నాకంటే ముందు అధికారులు మాట్లాడడం జరిగింది. మరి విహెచ్ఎంసీ గురించి చెప్పాలి అని అంటే గతంలో అన్ని శాఖల అధికారులతో మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో మా ఏజెన్సీ తరఫున యాక్షన్ ప్లాన్ అన్ని శాఖ అంటే శానిటేషన్, తర్వాత ఇంజనీరింగ్ శాఖ, యోబిడి, ఎలక్ట్రిసిటీ, ఎంతమాలజీ, వెటర్నరీ వీళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమం కొరకు వాళ్ళ కార్యాచరణ చేసుకోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో యాక్షన్ ప్లాన్స్ అన్ని తయారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించి వచ్చినట్లయితే మనకి శాంక్షన్స్ వచ్చేసాయి, తర్వాత పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇవాళ ఉదయం బండ చెరువుని నాచారం బాబానగర్ ప్రాంతాలలో పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది దోమల సమస్య అని నాచారం 6వ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. నాచారం ఎర్రకుంట చెరువులో ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వరరెడ్డి సహాయంతో వినతి పత్రం అందించిన వెంటనే డీఈ సహకారంతో గుర్రపుడెక్క ఆకు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ధన్యవాదాలు తెలిపారు. నాచారం డివిజన్ పరిధిలో ఈ యొక్క చెరువులో ఈ యొక్క గుర్రం డెక్క విషయంలో ఒక పెద్ద చరిత్ర ఉంది మాకు. నాచారం గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ గారు ప్రధానంగా వాళ్ళ ఎజెండా ఏంటంటే దోమలపై యుద్ధం, సాయుధ్యం సిద్ధం అని ఒక నినాదంతో ముందుకు వచ్చినారు. మరి ఈరోజు 10 సంవత్సరాలు గడిచినప్పటికీ మరి దోమలు ఒకటి కాదు కానీ 100% పెరిగి ఈ యొక్క నాచారం పరిసర ప్రాంతం అంతయు ఈ ఎర్రగుంట అయినప్పటికీ, బాబానగర్ అయినప్పటికీ ఈ గుర్రం డెక్క అంతా క్లీన్ చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ వేసి సుందరీకరణ మినీ ట్యాంక్మెంట్ చేస్తామన్నది వాస్తవమా కాదా అని ఈ సందర్భంగా ఈ కార్పొరేటర్ గారికి ప్రశ్నిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుండి నాచారం డివిజన్లో ఒక్క రోడ్ వేసిన దాఖలాలు లేవు. మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ సందర్భంలో గత సంవత్సరంన్నర కాలం నుండి ప్రతి కాలనీలో రోడ్లు పడుతున్నాయి. మీరు గమనించండి, ప్రతి కాలనీలో రోడ్లు. మరి మీ పాలనలో ఎందుకు రోడ్లు వేయలేదు? మీ పాలనలో గుర్రం డెక్కలు ఎందుకు తీయలేదు? మీ పాలనలో అభివృద్ధి ఎందుకు చెందలేదు? ఇప్పుడు మీరు అభివృద్ధి మేము చేసినామని చెప్పుకుంటున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకంగా నాచారం డివిజన్లో మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మందుమూల పరమేశ్వరరెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క కాలనీలో రోడ్లే కానీ, డ్రైనేజ్లే కానీ, అట్లా విధంగా చెరువుల సమస్యలే కానీ ఏ సమస్య ఉన్నప్పుడు ఎంబడే రియాక్ట్ అయ్యి ఒక ఓడిపోయినప్పటికీ గెలిచిన అభ్యర్థి కంటే ఎక్కువ 24 గంటలు ప్రజల్లో మమేకమై ప్రజల గురించి తపన పడుతూ ఉప్పల్ అభివృద్ధి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యే స్థానంలో కూడా అన్ని కోట్లు తీసుకురాలేదు. కానీ మా పరమేశ్వరరెడ్డి గారు ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఉప్పల్ని అభివృద్ధి చేస్తూ ప్రత్యేకంగా నాచారాన్ని మరియు ప్రత్యేక దృష్టితో ఈరోజు మా యొక్క అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నాచారం మాత్రం జబర్దస్త్ అభివృద్ధి జరుగుతుంది. దీనికి ఎవరు కాదని లేరు. మరొకసారి మాట చెప్పి ముగిస్తా. మరి 10 ఏళ్ల నుండి మీరు దోమలు ఎక్కడ నిర్మూలించలేకపోయారు ఎందుకు అనేది నాచారం ప్రజలు ప్రశ్నించాలి. ప్రత్యేకంగా ఎవరైతే నాయకులని చెప్పుకున్న టీఆర్ఎస్ నాయకులని చెప్తూ వారందరికీ నా ప్రశ్న, మరి మనందరం ఇక్కడ స్లమ్ ఏరియా ఓట్లే అడుగుతాం. ఉదాహరణకు ఎర్రగుంటానికి తీసుకోండి, కార్తీక నగర్ తీసుకోండి, మన నాచారం అంబేద్కర్ నగర్ తీసుకోండి, బాబానగర్ తీసుకోండి, జనప్రియ తీసుకోండి. ఓట్లేమో మనవి, పరిశుభ్రతేమో కాలనీలల్లా. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, దీంట్లో అనుమానమే లేదు.
కాబట్టి మరొకసారి మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వాళ్ళందరికీ కూడా నాచారం ప్రజల కార్యకర్తల తరపు నుండి నాయకుల తరపు నుండి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను. ఇంద్రమ్మైల మంజూరుతో పేదల కాళ్లలో ఆనందం కనిపిస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లాలయ్య అన్నారు. మండలంలో మొదటి ఇంద్రమ్మ ఇంటిని సోమవారం శుక్రవారం ప్రారంభించారు. లబ్దారు పల్లపు సుశీలమ్మ కుటుంబ సభ్యులకు మేకపోతుతో పాటు పట్టు వస్త్రాలు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్నబియ్యం, ఉచిత విద్యుత్, రేషన్ కార్డు, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ రాయితీ తదితర పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వంపై పేదలు భరోసాతో ఉంటున్నారన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శాంతి నిర్మల, ఎంపీడీఓ నాగవేణి, తహసీల్దార్ అరుణకుమారి, గృహ నిర్మాణ శాఖ ఏఈ కోటయ్య పాల్గొన్నారు. నా పేరు పల్లపు సుశీల. మా ఆయన పేరు పల్లపు సీను. నాకు భర్త లేడు. నాకు 2 ఆడపిల్లలు. నేను గుడిసెలో ఉండి బతికిన. ఇప్పుడు మా ఐలన్న రేవంత్ రెడ్డి నాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. ఆయన వలన నేను మంచిగా నిమ్మలంగా ఉన్నా ఇప్పటి వరకు. అయితే రేవంత్ రెడ్డి సార్, రేవంత్ రెడ్డి 5 లక్షలు ఇల్లు శాంక్షన్ చేసిండు. ఐలన్న 5 లక్షలు ఇచ్చి మాకు ఇల్లు నిలబెట్టిండు. నా పిల్లలు నేను ఇప్పుడు గూడు కట్టించిండు. ఆయనకు రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు, బిర్లా అన్నకు ధన్యవాదాలు. నా పేరు సురేష్. మా అత్తగారికి మొన్నదాకా ఇల్లు లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీలయ్య మన సీఎం రేవంత్ రెడ్డి వల్ల ఈ ఇల్లు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంటికి కూడా మేము వచ్చి ఉండడానికి సంతోషిస్తున్నాము. రేపోతనిచ్చిండు, మాకు పట్టు వస్త్రాలు సమరించిండు. బీలయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నా పేరు గొలుసుల బాబు. నా బిడ్డ ఆమె పెద్ద ఆమె గురించి ఇల్లు కట్టుకోవాలని ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు ఇవ్వలే. ఇదే రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది. మాకు సంతోషమైంది. నా బిడ్డ ఆగమైనా కానీ నిలబెట్టిన బీర్లు ఐదన్న మంచి గొర్రెపోతుని ఇచ్చి ఇల్లు గెలిపిస్తానని 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించిండు. పట్టు వస్త్రాలతో ఇస్తానని చెప్పిండు, ఇచ్చిండు. బీర్లు ఐదన్న మాకు ఇల్లు కట్టించి నా బిడ్డకు సంతోషం. మాకు రేవంత్ రెడ్డి దయ వలన మాకు 5 లక్షల ఇల్లు వచ్చింది. మాకు తృప్తి పడ్డాం. ఆ సార్ కడుపుసాల కూడా మంచిగా ఉండాలి మేము అందరం అని కోరుకుంటున్నాం సార్. అంతే సార్. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన కూకట్పల్లి బాలిక హత్య కేసును శుక్రవారం సాయంత్రం పోలీసులు ఛేదించారు. బాలిక సహస్ర ఇంటి సమీపంలో ఉన్న బాలుడే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. కూకట్పల్లి మైనర్ బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు ఎటకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర వాళ్ళ ఇంట్లో కిచెన్ లో ఉన్న బ్యాట్ ని తీసుకుని బయటకు వస్తుండగా అక్కడే కూర్చొని టీవీ చూస్తున్నారు. సైబరాబాద్ లో కూకట్పల్లిలో 18th రోజు ఒక పాప, ఒక 10-year-old పాపది మర్డర్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. బట్ ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ ఉంటూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్ లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకెళ్ళాడు. సో ఆ నైఫ్ తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్ లో కూడా
ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది, దాంతో పాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ టెల్. ఇంకొక కేసు మన ఖజానా జ్యువెలర్స్ గురించి కూడా విల్ టాక్, బట్ దీని గురించి ఏమైనా ఉంటే అడగొచ్చండి. సహస్ర తల్లిదండ్రులను పరామర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకా వేరే కుటుంబానికి జరగకూడదని, పట్టపగలు పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్లడానికి భయం వేస్తుందని, నగర నడిబొడ్డున ఈ ఘోరం జరగడం చాలా బాధాకరమని, సహస్రపైనే ఒక చట్టం తేవాలని తెలిపారు. దీంట్లో ఎస్టీ ఎస్సీ కేసు కూడా వర్తింపు చేయాలని పోలీసులకు డైరెక్షన్ ఇస్తానన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి ఆ బాధ్యత కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఎస్సీ ఎస్టీ కేసుకి వర్తింపయ్యే విధంగా ప్రతి బెనిఫిట్ ని కుటుంబానికి అందజేస్తామని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. చాలా బాధాకరం, చాలా దారుణం. వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నా. మరి వాళ్ళ యొక్క తండ్రి కానీ తండ్రి కృష్ణ, తల్లి రేణుక కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు జరిగినటువంటి అన్యాయం, మా కుటుంబానికి అన్యాయం మళ్ళీ ఏ కుటుంబం జరగద్దు. మా ఒక కొడుకు ఇంటికాడ నుంచి పోవాలంటే కూడా మాకు భయం అయితే ఉన్నది. మరి పగలు మరి నడి సెంటర్ సిటీలో ఇది జరగడం చాలా ఘోరం. మరి ఇటువంటి జరగకుండా తప్పకుండా సాహసిని పేరు మీదనే ఒక చట్టం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెంపోయి సాహసిని పేరు మీద ఒక పగడబంది చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున కూడా మేము ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేస్తాం. ఏది ఏమైనా ఆ కుటుంబంగా కాకుండా వేరే ఆ కుటుంబ ఉన్నారా, ఇంకా మిత్రున్నారా, తప్పకుండా వాళ్ళు లూపి లాగి మరి పోలీస్ శాఖకు నేను డైరెక్షన్ ఇస్తున్నా. ఎస్సీ ఎస్టీ కేసు కూడా దీన్ని వర్తింపజేయాలి. ఆ కుటుంబంలో కాకుండా ఎవరో బంధుమిత్రున్నారో ఎవరున్నారో అందరినీ కూడా జైలుకు పంపాలి, వారి జీవిత ఖైదు పడే విధంగా చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. మేము ఏది ఏమైనా ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం. ఆ కుటుంబానికి ఒక 2 BHK ఇల్లు తప్పకుండా ఇప్పిస్తాం. ఎస్సీ ఎస్టీ కేసుల బెనిఫిట్స్ అని కూడా వాళ్ళకి వర్తింపజేస్తాం. తర్వాత స్పెషల్గా కుటుంబానికి ఒక ఎక్స్కేసీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున రికమెండ్ చేసి ప్రత్యేకంగా ఎక్స్కేసీ కూడా ఇప్పిస్తాం. వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటారు కనుక ఆ కుటుంబానికి తప్పకుండా 100% న్యాయం చేస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పీఎస్సీ సమావేశాలు ప్రారంభం. ఓ చోరీకి సంబంధించిన ప్రచార లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి విశ్వనాథన్, పీఎస్సీ సభ్యులు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన ప్రజాస్వామ్యవాది, రాజ్యాంగ నిపుణులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల పీఎస్సీ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కరాటే కళ్యాణిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు. ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.